అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఏపీ లిక్కర్ కేసులో A4గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ఈ రోజు అయితే సిట్ కార్యాలయానికి హాజరయ్యారు. ఇప్పటికే ఏదైతే మిథున్ రెడ్డి కింద కోర్టులతో పాటు హైకోర్టుతో పాటు ఏదైతే సుప్రీంకోర్టు కూడా తలుపు తట్టిన పరిస్థితి చూస్తానో, రెండు చోట్ల కూడా తనకు ద్వారాలు మూసుకుపోతుంది. ఇక తప్పదన్నట్లు కూడా ఈరోజు సిట్ కార్యాలయం ముందుకైతే వచ్చిన పరిస్థితి కనపడుతుంది. కానీ జరుగుతున్న పరిణామాలను చూసుకుంటే ఈరోజు ఉదయం 12 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా సిట్ అధికారులు ప్రశ్నించినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా తను సమాధానం చెప్తున్నారు అన్నట్లయితే మనకు ప్రస్తుతం అందుతున్న సమాచారం. ఇప్పటికే పలు ప్రశ్నలు అయితే సంధించినట్లయితే తెలుస్తుంది. దాదాపుగా 3,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనానికి దుర్వినియోగం చేశారు అంటూ కూడా ఏదైతే సిట్ ఆరోపిస్తుందో వీటన్నిటికి సంబంధించి కర్త కర్మ క్రియ మిథున్ రెడ్డి మొత్తం కూడా వ్యవహరించారు అంటూ కూడా ఇప్పటికే సిట్ బృందం ప్రాథమికంగా ఒక జుడికి వచ్చినట్టయితే మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో దర్యాప్తు అంతా కూడా పలు ప్రశ్నలు కూడా దీనికి సంబంధించిన ప్రశ్నలు కూడా వేసినట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మిథున్ రెడ్డికి పలు ప్రశ్నలు అయితే సంధించినట్లు అర్థమవుతుంది. ఒట్టకేలకు ఈరోజు అరెస్టు చేస్తారంటూ కూడా ఉదయం నుంచి కూడా సాగినటువంటి ఉత్కంఠత ఏదైతే ఉందో ఈ ఉత్కంఠకు తాత్కాలికంగా తెరపడిందనే చెప్పుకోవచ్చు. ఈరోజు మిథున్ రెడ్డిని సిట్ కార్యాలయంలోనే ఈరోజు ఉంచే విధంగా కూడా ఇప్పటికే పోలీసులు అన్ని ఏర్పాట్లు అయితే చేసినట్టు మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ఇప్పటికే ఏదైతే మిథున్ రెడ్డితో పాటు వారికి ఉన్నటువంటి అనుచరులకు కూడా ఇప్పటికే ఒక మెసేజ్ని పాస్ చేసినట్లు ఈరోజు నైట్ ఇక్కడ ఉంచుతున్నారు. దానికి సంబంధించినటువంటి తన వ్యక్తిగత సంబంధించిన దుప్పటి కానీ తనకు బట్టలు కానీ అదేవిధంగా ట్యాబ్లెట్స్ అన్నీ కూడా ఈరోజు అరేంజ్ చేయాలంటూ కూడా వారికి వ్యక్తిగత సహాయకులకు చెప్పినట్లు కూడా మన సిట్ బృందం అయితే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మళ్ళీ రేపు విచారణ కొనసాగుతుందా లేకపోతే రేపు తన అరెస్టు చూపించి రిమాండ్కి పెడతారనే విషయానిపైన అయితే ఒకంత ఉత్కంఠత అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. కానీ ఏం ప్రశ్నలు వేశారు, దానికి ఎంపీ ఏ సమాధానం చెప్పారంటూ కూడా ఒకంత రాజకీయ వర్గాలు ఉత్కంఠత అయితే నెలకొన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి తీసుకున్నట్లయితే సిట్ కార్యాలయం ముందు ఇప్పటికే ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులతో పాటు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అయితే చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈరోజు అరెస్టు చేయటం లేదు, రేపు చేస్తారు అని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో దాదాపుగా అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఒక్కొక్కరుగా నిష్క్రమించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ మిథున్ రెడ్డిని ఉదయం అరెస్ట్ చేస్తారా లేకపోతే మళ్ళీ రేపు కూడా తను విచారిస్తారనే ఏదైతే ఉత్కంఠకైతే మరి కొన్ని గంటలైతే వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఇది తాజా బట్టి సిట్ కార్యాలయం నుంచి వీడియో జర్నలిస్ట్ అనిల్తో కృష్ణమేడ.